వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చదరంగం అనే ఆటలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవతలి వాడి ఎత్తులను అర్థం చేసుకుంటేనే ప్రత్యర్థి కూడా పై ఎత్తు వేయగలుగుతాడు. అంత ఆషామాషిగా ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇంకొకలాగా మనల్ని ట్రాప్ చేసో గెలవడానికి అంతిమంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం చదరంగం అనే ఆటలోనే కాదు, రాజకీయ చదరంగంలో కూడా ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు అన్నీ కూడా సాలిడ్ గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇద్దరికి కామన్ గా శత్రువులకి ఒకే శత్రువు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ మిత్రులైపోతూ ఉంటారు. లేదా ఎవరికి వాళ్ళ ఆటలో పావుల్ని చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది రాజకీయ చదరంగంలో. మరి ఇటువంటి ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు ఆరితేరిన వ్యక్తులు చరిత్రలో ఎవరు అన్నప్పుడు మనకు చూస్తే మహాభారతంలో శకుని కనిపిస్తాడు. మరి ఆ శకుల్ని పోల్ని శకున్ లాంటి వ్యక్తులు కూడా నేటి ఆధునిక భారతంలో చాలా మంది ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ముద్దుగా శకుని మామ అని చెప్పి ప్రత్యర్థులు పిలుస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయన నేను రాజకీయంగా ఎటువంటి పదవులు ఆశించట్లేదు, రాజకీయ సన్యాసం చేసేసాను, వ్యవసాయం చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు అందరికి అనిపించేది ఏంటి? శకుని ఎక్కడన్నా సన్యాసం చేస్తాడా, వ్యవసాయం చేస్తాడా? మరి నా రాజకీయంగా సన్యాసం చేశాను, వ్యవసాయం చేస్తాను అని అంటున్నప్పుడు వేరే పంటలు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రాజకీయంగా కొత్త వ్యవసాయాన్ని అన్న మొదలు పెట్టారా అన్నదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర దుమారాన్ని, ఆసక్తికరమైనటువంటి చర్చని అటు రాజకీయ విమర్శకులు గాని విశ్లేషకులు గాని చాలా దగ్గరగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. ఎందుకంటే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఇలా ప్రకటన చేశారో లేదో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో రకరకాలుగా ఫోటోలు పోస్ట్ చేశారు. నేను ల్యాండ్ చూశాను లేకపోతే ఇవన్నీ అని చెప్పినప్పటికీ కూడా అసలు ఈ ప్రకటనలే సంచలనం అనుకుంటే దాన్ని మించిన సంచలనం ఏమిటి అంటే షర్మిల గారితో ఆయన భేటీ అవ్వడం అనేది అసలు అన్నిటికన్నా మించి సంచలనం. ఎందుకంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే అనేక రకాలైనటువంటి ట్వీట్లు చాలా నేరుగా 1-to-1 ట్వీట్లు షర్మిల గారు విజయసాయి రెడ్డి గారి మీద పెట్టారు, విజయసాయి రెడ్డి గారు షర్మిల మీద పెట్టారు. ఆఖరికి కట్టుకున్న చీరలు, ఆహార్యం వీటన్నిటిపై కూడా పసుపు చీర కట్టుకున్నారు అంటూ కూడా చాలా నేరుగా షర్మిల గారిని విజయసాయి రెడ్డి గారు అటాక్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా ఏం మాట్లాడతారు, ఇంతే దిగజారిపోయారని చెప్పి ఆవిడ కూడా మాట్లాడడం, ఇలా చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఒకరినొకరు దూషించుకుని ట్వీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఆయన ఎప్పుడైతే రాజకీయ సన్యాసం చేస్తున్నానో, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానో అని చెప్పినప్పుడు కూడా షర్మిల గారు ఏం చేశారు, ప్రెస్ మీట్ లో ప్రశ్న అడ్రస్ చేస్తూ అన్ని విషయాల్లో A to Z నుంచి అన్ని విషయాల్లో అన్నిటిలో ఒక భాగస్వామిగా ఉండి కేసుల్లో కూడా ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత సాహచర్యం లేదా ఇంత సాంగత్యం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి ఉన్నపాడాన బయటకు వచ్చేస్తున్నారు అంటే దీని వెనకాల చాలా మతలబు ఉంది, అంత ఆషామాషిగా వచ్చేస్తారా మీరే ఆలోచించండి అంటూ ప్రశ్న కూడా ఆవిడ ఒక రకంగా డౌట్ లో అనేసి వదిలేసిన సందర్భం. మరి ఉరుములేని పిడుగుల ఆయన చూస్తూనే ఇటువంటి సంచలనంగా భేటీ అవడం, షర్మిల గారితో ఏకంగా 3 గంటల పాటు భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఏం జరిగింది, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నదే ఎవరికి స్టైల్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎందుకు కలిశారు, జగన్ బాధితుడిగా కలిశారా, లేదా జగన్ దూతగా కలిశారా, లేకపోతే భవిష్యత్తులో వ్యవసాయం అంటే రాజకీయంగా వేరే వ్యవసాయం చేస్తూ ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి కలిశారా, లేదా తనకి జరిగినటువంటి పరాభవాలన్నింటినీ కూడా చెప్పుకుని గొల్లుమంటూ వాపోయారా, అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఓపెన్ అప్ అయిపోయారా? మరి అలా ఓపెన్ అప్ అయితే భారతమ్మ గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? ఒకవేళ భారతమ్మ గారికి థ్యాంక్స్ చెప్తే షర్మిల గారిని కలవడంలో ఉద్దేశం ఏంటి? ఇంకొక పక్కన బీజేపీకి కూడా థ్యాంక్స్ చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను కలవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇంకొక పక్కన ఆయన రాజకీయాల నుంచి ఉన్న ఆయన కుమార్తె బీజేపీ నుంచి అరంగేట్రం చేస్తుందన్న చర్చ ఎందుకు వస్తోంది? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? తనకి విజయసాయి రెడ్డి అడుగులు ఏపీ రాజకీయంలో సంచలనం కాబోతున్నాయా? మరి ఆయన బాధితుడిగా వెళ్లారా, లేకపోతే దూతగా కలిశారా, రాయబారమా, పరాభవమా, ఎలా చూడాలి? తెర వెనుక ఏమైనా స్కెచ్ ఉందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అర్చమిల్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, కాంగ్రెస్ నుంచి కాసరగడ్డ నాగార్జున గారు. అందరికీ స్వాగతం అండి. అర్చమిల్ గారు, చాలా పరిణామాలని చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి, చాలా సీరియస్ గా చూస్తున్నారు మీరు. ఒక విశ్లేషకుడిగా ఇప్పటి వరకు దీన్ని ఎట్లా చూస్తారు? సన్యాసం అని ఒక పక్కన అంటారు, వ్యవసాయం అని ఒక పక్కన అంటారు, ఇంకో పక్కనేమో వెళ్ళి కలుస్తూ ఉంటారు.
ఇది దోతగా చూడాలా, ఆయన బాధితుడిగా వెళ్ళాడా, లేదా ఏదన్నా ఉందా దీని వెనకాల? మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. విజయచంద్ర గారు, మీకు, గురుమూర్తి గారికి, నాగార్జున గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అనేటువంటిది ఏదో విరక్తి వచ్చి ఇక చాలు వానప్రస్థం స్వీకరిద్దాం, కన్నమూలాలు తింటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుదాం అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా కాబట్టి అతను అనేక భయాందోళనలో థ్రెట్ జగన్మోహన్ రెడ్డి నుంచి, అలాగే ఈ కేసులు ప్రభుత్వాల నుంచి చేసిన తప్పులకు సంబంధించి థ్రెట్ అయితే ఉంది అతనికి. ఎట్టి పరిస్థితుల్లో జైలు కన్నా పోతాడు, లేకపోతే పైకన్నా పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో అతను నేను ఆట మానేస్తున్నాను అని చెప్పేస్తే కొంతవరకు ఆట మానేసిన వాడి పట్ల పెద్ద దృష్టి ఉండగా నేను ఉద్దేశం. అంతే, నాలుగు వాళ్ళు ఊరుకోరు కదా, ఆడవాడు మాట్లాడుతాడు. అంతా నేను ఫౌల్ గేమ్ ఆడి మొత్తం కొలగొట్టేసి ఆట మానేద్దామంటే ఊరుకుంటారా? చిన్న ప్యాకెట్ లో గట్టి మీద ఆడుకుని ప్యాకెట్ లోనే ఒప్పుకోరు. అలాగా ఎంత పెద్ద గేమ్లు ఎందుకు ఒప్పుకుంటారండి? అయితే అలా పక్కన పెడితే ఇవాళ ఆయన షర్మిల గారిని కలవటం, వాళ్ళిద్దరూ పరస్పరం ఓదార్చుకుని ఉంటారు గ్యారంటీగా. ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా తను ఆమెను దూషించిన దానికి క్షమాపణ కోరుంటాడు, గ్యారంటీగా చెప్తున్నారు అది. తర్వాత ఏమైనా కానీ అంతఃపురమే దీని అంతటికే కారణం అని జగన్మోహన్ రెడ్డి ఆ దంపతుల మీద ఇద్దరు కూడా మొత్తం బొమ్మ వేసుకుని ఉంటారు. ఇప్పుడు చెప్పుకుని ఉంటారు, ఒకరినొకరు ఓదార్చుకుంటారు. అయితే ఇప్పుడు మీ ఇంట్రోలో విజయసాయి రెడ్డి గారు అమ్మాయి కుమార్తె బీజేపీలో జాయిన్ అవుతారు అన్న వార్తలు సోషల్ మీడియాలో అదే ఎంత హైపోథెటికల్ అయినా మనం కొట్టుపాడేయలేమండి. ఎందుకంటే మీరు శకునితో పోల్చారు. శకుని చాలా బెటర్ అండి అతను. ఎందుకంటే అది ద్వాపర యుగం కాబట్టి అప్పట్లో దుష్ట లక్షణాలు ఉన్నా, దుష్ట స్వభావం ఉన్నా, దుష్టుడైనా సరే వాళ్ళలో ఎన్నో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. గతంలో ఆ లక్షణాలు ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్, మనం అందరం జగన్ చూస్తున్నాం. జగన్ వెనకాల చుక్కారీలా ఉండి అతను నడిపించి, అతనితో సహా సహదొంగగా ఉండి, అక్యూజ్డ్ 2గా ఉండి ఈ రాష్ట్ర విధ్వంసంలో అతడి పాత్ర ప్రధానమైందంటే. ఎందుకంటే గతంలో ఇతను రాజకీయాల్లో లేడు. జగన్మోహన్ రెడ్డి తోటే వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తోటే జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి కూడా నడిచాడు, జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. ఒక రంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికీ ఒకటి వచ్చి ఉండొచ్చు, ఎక్కడో ఓటర్ల దగ్గర తేడా వచ్చి ఉండొచ్చు, మొత్తం నా దగ్గర కొట్టేసి నా దగ్గర పంపమంటే నువ్వు సగం పెట్టుకున్నావేటని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చి విజయసాయి రెడ్డిని దూరం పెట్టి ఉండొచ్చు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం తీసుకోడతాను ఒక్క మెట్టు కింద, అంతే. అతను ఏమన్నైతే ఇతను ఎటు అన్ని నేరాల్లో కూడా. కాబట్టి ఇతను ఆట మానేసినంత మాత్రాన ఇతను వదిలిపెడితే ఈ ప్రభుత్వాలు చేసిన ద్రోహం ప్రజలకి. ఎందుకంటే అతను వైజాగ్ లో భూ కబ్జాలు కానీ, అన్ని మద్యం వ్యాపారంలో కానీ, ఏ వ్యవహారంలో అయినా సరే అసభ్యంగా దూషించినట్లో కానీ, అంటే అన్ని రకాలుగా కూడా ఈ సమాజానికి హాని చేసేటం. అంటే మంచినీటి బావులో పురుగుల మందు కలిపినట్టమాట ఇతను సమాజంలో కలిపితే ఇతన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను షర్మిల గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటామంటే వాళ్ళు ఆవిడ ఇతను దగ్గర చేర్చుకుంటే ఆవిడ నష్టం. పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ఆవిడ రాజీనామా చేసిన రోజు వాళ్ళిద్దరు అసలు ఆల్మోస్ట్ తోడు దొంగలు, ఇన్ని సంవత్సరాలు అన్ని విషయాల్లోనూ కలిసి ఉన్నోళ్ళు మానేశారంటే మీకు అంత నమ్మేస్తున్నారా? దీని వెనకాల చాలా ఉందని ఆవిడే అనేది. మళ్ళీ ఆవిడతోనే ఆయన భేటీ అయ్యారంటే మరి ఆయన జగన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే నమ్మచ్చా? అంటే ఇప్పుడు ఆవిడ అలా అభిప్రాయపడుతుంది కాబట్టి ఆవిడ పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి, లేదమ్మా నిజంగానే మీ అన్న పెద్ద కథం, నాకు అతను నన్ను ఎప్పుడు దుకాణం సర్దిచ్చేస్తాడని భయంగా ఉంది, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, మా ఇంట్లో కూడా బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు అని చేత ఇదంతా నిజమే, మీ అన్న నన్ను ఇలా చేశాడు, మీ అన్న నన్ను ఎప్పటికప్పుడు కొడతా ఉన్నాడు, ఇలాంటి మాటలు అతను చెప్పుకుని వివరణ ఇచ్చుకోవడానికి వెళ్ళి ఉంటాడు బహుశా. అలాగే పరస్పరం వాదార్చుకుని ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే షర్మిల గారు ఎంతో కొంత విశ్వసనీయతను సంపాదించుకుందండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద నిజమైన యుద్ధం చేసింది. అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ఆస్తుల గురించి అవ్వచ్చు, ఏదైనా కారణం కానీ ఆవిడ నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ తీసుకున్న వైఖరి వల్ల
ప్రజలకి కొంత జగన్మోహన్ రెడ్డి గురించి మీరు నేనే చెప్తే నమ్మేదానికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి స్వయాన తోడబుట్టిన చెల్లెలు షర్మిల చెప్తే ఎక్కువగా విశ్వసనీయత ఉంటుంది నా మాటకి. కాబట్టి ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి కరడుగట్టిన అభిమానులు కూడా షర్మిల లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ అమ్మ దూరంగా ఉండటం, వాళ్ళ చిన్నాని కూతురు సునీతారెడ్డి గారు ఆవిడకి న్యాయం కావాలని తిరగటం, ఆవిడకి సపోర్ట్ గా నిలబడటం, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగట్టడం చీల్చి చెండాడుతుందండి వాళ్ళకి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ మాటలకు విలువ ఉంది. కాబట్టి స్వయంగా ఆవిడ పార్టీని ఆవిడ అధికారంలో తీసుకొచ్చే పరిస్థితి కానీ పార్టీని పుంజుకునేలా చేసే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రజల కోణంలో ఆలోచిస్తే ప్రజలకు మేలే చేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి ఆవిడ దగ్గర చేరి ఆవిడకు ఉన్న ఇమేజ్ ని కానీ ఇప్పుడు మసికొట్టలేడు. విజయసాయి రెడ్డి మనిషి తెల్లగా ఉంటాడు కానీ మనిషి అతని వైఖరి విధానంతో మసికొట్ట, ఆ మసికొట్ట ఇవి అంటించకూడదని చెప్పేసి నేను కోరుకుంటా. ఆవిడ కూడా దగ్గర తీర్చుకోకూడదు. ఆ మాట్లాడేసి మధ్యలో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ లో చూడండి, మనకి ఆ బ్యాంక్ ఎంప్లాయీకి మధ్యలో ఒక అర్థం ఉంటుంది కదా, అలాగా పెట్టుకుని బయట నుంచి మాట్లాడి పంపేది అతను. రైట్. అంటే ఇది ఎవరి కోసం సార్ ఇదంతా ఆయన చేస్తున్నా? ఆయనకి జగన్ గారికి వ్యతిరేకంగా చేస్తున్నారా, లేదా బాధితుడిగా చేస్తున్నారా, లేదా ఏమన్నా రకరకాలు ఉంది కదా ఇందులో? మీకు బాధితుడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి విడిచేళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఆ ముఠాల నుంచి బయటకు వచ్చినట్టు ఆ ముఠా సభ్యుడిని పైకి పంపించే అలవాటు ఉంటుంది ముఠా నాయకులకి. అలాగే అతని నుంచి బయటకు వచ్చిన నిజంగా బయటకు వచ్చినట్టయితే అతనికి థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ లో భాగంగా షర్మిల గారు సహాయం కోరి ఉండొచ్చు, అండ కోరుకుని ఉండొచ్చు. ఎందుకంటే షర్మిల గారు మనం కొంచెం తేలిగ్గా చూస్తాం కానీ ఆవిడ పవర్ఫుల్లే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సోదరే కదా, రాజశేఖర రెడ్డి కూతురే కదా. అంచేత మనకి ఆవిడకి రాజకీయంగా బేస్ లేక ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కొంచెం వీక్ గా ఉన్న బట్టి మనం తేలిగ్గా కనపడుతుంది. కానీ ఆవిడ కూడా ఫైనాన్షియల్ గా కూడా వెరీ సౌండ్, బాగా సౌండ్. మీకు నాకు సహాయం ఏమైనా కావాల్సి వచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టిన సొమ్ము ఇంత ఉందని మీ నాన్న అధికారంలో ఉండగా నీకు కొంత చూపించాడు, ఇది ఇంకా ఎంత ఉందని అవి కూడా చెప్పుండొచ్చు. నీ సహకారం నాకు కావాలన్నా, నీ సాయం కావాలి, నాకు అండగా నిలబడమని అడిగి ఉండొచ్చు. అలాగే నేను కూడా మీకు అండగా నిలబడతానని చెప్పుండొచ్చు. అంచేత పరస్పరం ఒకరికొకరు ఓదార్చుకుని ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. లేదా ఈవిడికి ఇంకా కొన్ని కొత్త విషయాలు, ఆ అంతఃపూర్వ విషయాలు అని చెప్పి ఉండొచ్చు. అంతే అండి, అంతకు మించి ఉండదు. టీడీపీ నుంచి సీనియర్ నాయకులు అలాగే గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సరే, ఇది పక్క పార్టీ వ్యవహారం, వాళ్ళ పార్టీతో మాకేం సంబంధం, వాళ్ళు ఏం పడతారో అని అనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీదున్నా కూడా ఒక వేరే రాజకీయ పార్టీగా 3 పార్టీలు మీ కూటమిలో ఉన్నప్పుడు రాజకీయంగా ఏ విషయం, ఏ స్టెప్ ఏది జరిగినా తోసిపడేలేం. ఒక్కొక్కసారి అది మనకి తెలియవెనక కూడా మన దాకా కూడా వేసే స్కెచ్లు ఉంటాయి. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా కూటమి ఎలా చూస్తోంది? అమ్మ విజయచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారికి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాగార్జున గారికి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ముందాక మీరు ప్రారంభంలో కొన్ని కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డి మహాభారతంలో శకున్ లాంటి అనేది మీరు చెప్పారు. దాని మీద ఒకే ఒక్క నిమిషం చెప్పి మళ్ళీ డిబేట్ లో చెప్పండి. ఎందుకంటే నేనంటే చాలా మంది ప్రత్యర్థులు ఆయన ఎత్తులు అలాగే పోలిస్తారు. అదే నాకు కూడా ఆ పోలిక కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆయన ఏం ట్వీట్ చేశాడు, మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అధికారంలోకి రావాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. మీరు మహాభారతంలో కూడా చూడండి, 99 మంది చచ్చిపోయినా కూడా శకుని ఏం చెప్తాడు దుర్యోధనుడికి, లేదు ఇప్పుడు కూడా నువ్వే విజయం సాధిస్తావు, మళ్ళీ కురు సామ్రాజ్యానికి నువ్వే అధిపతి అవుతావు అని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. తర్వాత అక్కడ కూడా చూడండి, కురు సామ్రాజ్యం కూలిపోతున్నా కూడా ఈయన పక్కనే ఉండి నువ్వే గెలుస్తావు అంటాడు. కురు సామ్రాజ్యం కూలిపోవటానికి, కురువంశం నాశనం అయిపోవటానికి కూడా శకునే కీలక పాత్ర వహిస్తాడు. ఇక్కడ కూడా చూడండి, మొన్న అధికారంలో పార్టీ స్థాపించిన నాడు చూసుకోండి మీరు, పార్టీ స్థాపించిన నాటి నుంచి మొన్న అధికారంలో కూడా మొత్తం ఇతను ఒక అవినీతి పరుడు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమనైతే విజయసాయి రెడ్డి వేటుగా ఉన్నాడు. మొత్తానికి ఈ కార్యక్రమంలో మొత్తం ఈ వ్యవస్థలో కథా సీన్ ప్లే దర్శకత్వం మొత్తం కూడా విజయసాయి రెడ్డిదే. ఆయన యొక్క సారథ్యంలోనే ఇదంతా కూడా నడిచింది. అట్లాగే
ఈ మొన్న ఈ యొక్క రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పతనం అవడానికి చూడండి, ఆ విధంగా అంతేకాకుండా రాష్ట్రం దోపిడీకి కానివ్వండి, రాష్ట్రం విధ్వంసానికి కానివ్వండి, మొత్తం కూడా విజయసాయి రెడ్డి అనుకుంటే చేశాడు. అక్కడ కూడా అంతే, మహాభారతంలో కూడా అంతే, శకునే మొత్తం కూడా ఇవన్నీ కూడా చేస్తాడు. కాబట్టి మొదట మీరు ఏదైతే శకుని అని ప్రస్తావించాడో అది చాలా కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు విజయసాయి రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఆయన ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇవాళ కూడా చూడండి, నిన్న కాక మొన్న ఏం చెప్పాడు, నేను హాయిగా వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. వ్యవసాయం చేసుకుంటూ శుభ్రంగా పంచి కట్టుకుని తుండి కట్టుకుని పొలం వెళ్ళాలి, ఎడ్డు బండిలో ట్రాక్టర్ ఎక్కి పొలం వెళ్ళాలి. మళ్ళీ ఏమంటే ఏం చేశాడు, ప్రత్యామ్నాయ పంటలు అన్నమాట ఇవన్నీ రాజకీయంగా. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ షర్మిల దగ్గరికి వెళ్ళి షర్మిల దగ్గర కూర్చోవడం జరిగింది. ఇవాళ షర్మిల గారు కూడా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు, నేను రాజకీయాల్లో ఉండనన్నప్పుడు ఆవిడ ఒక చక్కని విషయాన్ని మరి చెప్పడం జరిగింది. విశ్వసనీయత లేదు, మా అన్నకి విశ్వసనీయత లేదు. అదేవిధంగా ఇప్పటికైనా సరే విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిజాలు చెప్పాలని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. కరెక్టే కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తా ఉంటారు, విశ్వసనీయత, మాట తప్పడు, మడం తెప్పుడు అనే మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఆయన ఇవాళ కేవలం ఏదో ఈ రాజకీయాల నుంచి తప్పుకున్నాడంటే నేను 100కి 150 పాళ్ళు నమ్మను. ఎందుకో చెప్పనండి, ఇవాళ ఖచ్చితంగా అవిస్మృతి శ్రీనివాసరావు గారు మా మిత్రులు చెప్పినట్టు ఇవాళ ఆవిడకి విశ్వసనీయత ఉంది షర్మిల గారికి. ఎందుకంటే ఇవాళ ఆవిడ అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంది. అలా బాబాయికి మర్డర్ కేసు ఏదైతే ఉందో ఆ మర్డర్ కేసు బయట పెట్టాలి, న్యాయం జరగాలని చెప్పి చెల్లి తరఫున నిజంగా కుటుంబంలో పోరాటం చేస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్నికల ముందు ఇదే హత్య కేసుని ఉపయోగించుకుని నారాసుర రక్త చరిత్రని ఆయన పేపర్లో రాయించాడు. అదే ఏటు విజయసాయి రెడ్డి చేత గుండెపోటు అని చెప్పించాడు. నిజమే కదా ఆవిడ చెప్పింది, వీళ్ళకి విశ్వసనీయత ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు ఉందని చెప్పి మా సాక్షి పేపర్ తప్పు రాసిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేనైతే అనుకున్నా ఖచ్చితంగా మళ్ళీ ఇంకో కొత్త డ్రామాకి తెరతీశారు. ఏంటంటే ఇవాళ ఎన్ని రకాలుగా ఫైట్ చేసి జగన్ గారికి ఆయన వ్యతిరేకంగా చేస్తే మరి మీరే 2029లో సీఎం అవ్వాలని ఎందుకు ట్వీట్ చేసినట్టు అవహేళనగా వెక్రింతగా చేశారా, లేదా ఆయన కోసం పనిచేస్తున్న మిషనా, లేదా వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రెస్ మీట్ లో ఆ రోజు గుండెపోటని చెప్పారు. ఆ రోజు రాజీనామా చేసినప్పుడు కూడా మీడియాలో చాలా మంది అన్ని క్వశ్చన్స్ అడిగారు. అడిగినప్పుడు నేను ఆ రోజు చేస్తే అవినాష్ రెడ్డి పర్సన్ ఎవరో ఫోన్ లో చెప్పారో ఎన్ని చెప్పారు, కరెక్టే. మరి ఇప్పుడు ఇలా షర్మిల గారు సునీత గారు కలిసి పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజు షర్మిల గారు విజయసాయి రెడ్డి గారి మీద చాలా క్వశ్చన్స్ వేసినప్పుడు ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, లేదా ఆ రోజు ఏం జరిగింది అని చెప్పడానికి చేసుంటారా, లేదా ఎవరన్నా ప్రభావితం చేస్తే అలా చెప్పానని చెప్పుంటారా, ఇక్కడ కేసు ఏమన్నా వీక్ అవుతుందంటారా? ఖచ్చితంగా నేనైతే విజయసాయి రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ఏదైతే ఏటూ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కొత్త అవతారంలో, ఎందుకంటే ఎన్నికలు చూడండి ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉండే, ఇప్పటి నుంచే ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ఖచ్చితంగా షర్మిల వీళ్ళ మాట వెళ్ళాలి. ఇప్పటి వరకు కనీసం కాళ్ళబేరాయనికైనా వెళ్ళి ఏదో రకంగా నచ్చ చెప్పి ఏదో రకంగా కన్విన్స్ చేసి చేయలేనటువంటి ఆలోచన అయితే ఉండొచ్చు అనేది నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి మసిగుడ్డ లాంటివాడు అనమాట. ఆ మసిగుడ్డ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆయన పాజిటివ్ గా, మీరు ఇందాక చెప్పారు బీజేపీలోకి, అవును బీజేపీలో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఏదో రకంగా ఆ బీజేపీని మరి ఒప్పించి మరి ఈ ఎట్లా కొట్ట జగన్మోహన్ రెడ్డి యొక్క కేసుని ఒప్పుకుంటారా? అదే అంటే వాళ్ళ ఉద్దేశం చెబుతున్నానండి, మా ఉద్దేశం కాదు నేను చెప్పేది. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాటకాన్ని గురించి నేను చెప్తున్నా. అలా ఆ విధంగా ఎలాగోలా పబ్బం గడుపుకోవాలి అనే ఆలోచన ఉండొచ్చు. ఒక్కటి మాత్రం నిజం, ఎవరైతే ఈ పాపాల పుట్ట ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు, దాంట్లో విజయసాయి రెడ్డి ముఖ్యుడు. అలాంటి విజయసాయి రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా
ఆయన పాపాలు మాత్రం వదిలిపెట్టేది అంటే ఇప్పుడు ఆయన జగన్ ఆయన తప్పులను వ్యతిరేకంగా పనిచేస్తున్నారా వదిలిపెట్టేది లేకపోతే దూతగా ఏమన్నా సైలెంట్ గా అర్థం కాకుండా ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా దూతగా అర్థం కాకుండా పనిచేస్తున్నాడని నేను బలంగా నమ్ముతాను. అంటే అడుసుమిల్లి గారేమో వ్యతిరేకంగా అంటున్నారు, మీరేమో దూతగా అంటున్నారు, రెండు ఇక్కడ డిఫరెన్స్లు ఉన్నాయి. నేనైతే జగన్మోహన్ రెడ్డికి ఇతను వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని పైకి నాటకం కనపడ శ్రీనివాసరావు గారు అంటూ పైకి నాటకం చూపిస్తున్నారు, కానీ నిజంగా తెర వెనుక మాత్రం డ్రామా మొదలెట్టారు. ఇదైతే నేను 100కు 100 నేను నమ్ముతున్నాను. రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం చూడబోతాం ఈ విషయాన్ని. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు విజయసాయి రెడ్డి ఈ వ్యవస్థలో మొత్తం కూడా చూడండి, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా. ఇంకొక విషయం కూడా ఈయన ఏం చెప్తా ఉంటాడు విజయసాయి రెడ్డి, సోనియా గాంధీ వెటలి రాణినే మేము మెడలు వంచి చేసే ఉంటారు. ఏ మెడలు వంచారంటే ఇటు చెప్పండి. వాళ్ళ తండ్రికి ముఖ్యమంత్రి ఇచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి వ్యక్తిని వీళ్ళు నిజంగా ఈ సుసంగీతుంటే, నిజంగా వీళ్ళు పోరాటం చేయదలుచుకుంటే వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని ఈ రాష్ట్రం కోసం ఏదైనా దమ్ముగా పోరాటం చేశారా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా పోరాడినటువంటి చరిత్ర ఉందా వీళ్ళకి? వీళ్ళు కేవలం ఇలా కేసు. ఇంకొక విషయం కూడా మీకు ప్రస్తావిస్తున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తామన్నారు. దేనికోసం వెళ్తున్నారు? ఈ రోజు నాకు పోలవరానికి డబ్బులు రిలీజ్ చేయమని అడుగుతున్నారు, లేదంటే అమరావతికి నిధులు ఇవ్వమని అడుగుతున్నారు, లేదంటే రైల్వే జోన్ గురించి మాట్లాడటానికో విశాఖ ఉక్కు గురించి మాట్లాడి చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రధానమంత్రిని కలిసి వచ్చి బయటకు వచ్చి ఎప్పుడైనా మాట్లాడారా? ఏ విషయమైనా చెప్పారా? ఏం మాట్లాడతారు, ఏం చేశారు అంటే రాష్ట్రంలో ఖర్చులన్నీ పెట్టుకుని విమానాలు ఎక్కి తిరగటానికి మొత్తం ప్రజల డబ్బు వాడేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇలా బాబు సోమా ఏంటి ఈ రాష్ట్రంలో సంపద? ప్రజలు గమనిస్తున్నారండి మీరు అన్న విషయాల్ని. అటు అడ్స్మిల్ గారు చెప్పే కూడా అన్ని కోణాలు చూస్తారు. అసలు ఎందుకు కలిసారా కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడదాం ఉండండి. ఎందుకంటే అసలు నువ్వంటే నువ్వని ట్వీట్లు వేసుకున్నారు వీళ్ళిద్దరూ, షర్మిల గారు కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారు. కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది, అసలు ఏంటి భేటీ వెనుకున్న ఎజెండా? కాంగ్రెస్ నుంచి కాస్టగడ్డ నాగార్జున గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. నమస్తే అండి నాగార్జున గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు, షర్మిల గారు విజయసాయి రెడ్డి గారు భేటీ ఏంటి? చాలా మంది దీని వెనకాల స్కెచ్ ఉందని కొంతమంది అంటున్నారు, లేదా తనకి జరిగిన బాధలన్నీ చెప్పుకోవడానికి షర్మిల గారితో అన్నారు, కొంతమంది సారీ చెప్పారంటున్నారు, లేదా అందరూ ఒకటే వీళ్ళంతా ముఠా ఇదంతా గేమ్ ప్లాన్ అని కొంతమంది అంటున్నారు. అసలు మీరేం చెప్తారు, ఏం జరిగింది, దేని గురించి? అడుసుమల్లి గారు అలాగే టీడీపీ పెద్దలు చెబుతారు మేడం. చెప్పారు నిజాలైతే అలా, నిజాలైతే డెఫినెట్గా వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకోవడం బెటరు. సరే, ఇందాక పెద్దలు చెప్పిన దానికి కంటిన్యూషన్ 2 మాటలు చెప్తాను మేడం నేను. ఇందాక పెద్దలు ఏమన్నారంటే విజయసాయి రెడ్డి గారి గురించి ఆయన యొక్క సెక్యూ అన్నాడు. యాక్చువల్ చెప్పాలంటే అతను ఆ రోజుల్లో సెక్యూన్ కాదండి, మీరు ఆ రోజుల్లో ఉన్న సెక్యూన్తో మీరు కంపేర్ చేశారు. ఆ రోజుల్లో ఉన్న సెక్యూన్ ఏం చేశారంటే కౌరవుల నాశనాన్ని మాత్రమే కోరుకున్నాడు, పాండవుల యొక్క మంచిని కోరుకోల. కౌరవులు ఎలాగైనా నాశనం చేయాలి కాబట్టి ఆ సైడ్ నుండి నాశనం చేశాడు. కానీ ఇప్పుడున్న విజయసాయి రెడ్డి కలియుగ శకిని అతనుకు వైసీపీయా, టీడీపీయా, కాంగ్రెసా, బీజేపీయా అనేది కాదని ఆయన కావాల్సింది. ఎలాగైనా సరే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకునే వ్యక్తి. అపోజిషన్లో ఎవరున్నా పర్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా పర్లా, షర్మిలమ్మ ఉన్నా పర్లా, ఇంకొకరు ఎవరున్నా కానీ వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు అతను. అలాంటి మనస్తత్వం. సో అతను కలియుగ శకిని అంటే ఇంకా బాగుండేది, కలియుగం కాబట్టి ఇది. ఇంకా పోతే విజయసాయి రెడ్డి గారు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకొక పాయింట్ అడుగుతాను. మీరు అన్నారు కదా కలియుగ శకిని అని, అంటే మీరు విజయసాయి రెడ్డిని మోస్ట్ కరప్టెడ్ పర్సన్ అని అంటున్నారా, మిస్టర్ క్లీన్ అని అంటున్నారా? భేటీ అయ్యారు కాబట్టి అవన్నీ కోర్టులు తెలుస్తాయి, ఈ కథలొద్దు, స్ట్రైట్ గా చెప్పండి. 100% కరప్టెడ్ పర్సన్ మేడం. ఎందుకంటే అతను మంచోడైతే 1-2 కేసులు ఆగాయి. ఈ ముందు కేసుల మీద కేసులు ఎందుకు వస్తారు మేడం? బురద చల్లాలంటే ఏదో 1-2 బురద చదివేవాళ్ళు అవి మనం ఈ బురద చల్లి అని మనం ఒప్పుకోవచ్చు. కానీ ఈ వంతున కేసులు బై కేసులు వస్తుంటే అతను మంచివాడు. మన ప్రకారం అతను అత్యంత అవినీతిపరుడు. నా స్టాండ్ అయితే అది మేడం. మీ స్టాండ్ అన్నట్ల సరే, మా పార్టీ స్టాండ్ కూడా అదే. సంబంధించిన అంశాలు చెప్పండి. రైట్, ఇప్పుడు భేటీ గురించి మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు 2.5 years బ్యాక్ అంటే 2019 ముందు చూస్తే మేడం, మోహన్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవాక్కులు చవాక్కులు పేల్చారో మనం చూసినా కానీ 2024 ముందు మోహన్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడుని కలిసారు, కలవలేదు మేడం. కలిసిన తర్వాత కూడా మనం తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాం. ఎందుకు కలిసిందో వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పాడు, నేను ఏదో టెంపుల్కి పిలుస్తున్నా అందుకే కలిసారని చెప్పుకున్నాడు. అలాగే మేబీ విజయసాయి రెడ్డి గారు కూడా మన శరణమ్మని కలిసి ఉండొచ్చుగా. కలిసినంత మాత్రాన వాళ్ళిద్దరు కలిసిపోయారు
లేదా పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే కండవ కప్పుకుందాకే మనం చెప్పగలం. విజయసాయి రెడ్డి అంటే నిన్న కాక మొన్న ఆయన ఏం చెప్పారు, నేను రాజకీయాల గురించి మాట్లాడను ఇంకోటి అని చెప్పేసి ఆయన విరమించుకున్నా అని చెప్పిన 2-3 రోజులు కాకుండానే మళ్ళీ ఏం చెప్తున్నా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను మనసారా అంటున్నాడు. నిజంగా జగన్ అంటే మళ్ళీ ఆయన రాజకీయాలు మాట్లాడడం మొదలు పెట్టాడుగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి కావాలని విజయసాయి రెడ్డి గారు కోరుకుంటే ఆయన దగ్గర ఉండి పనిచేయొచ్చు కదా, ఆయన గెలిపించవచ్చు కదా. 2019 ఎలాగైతే గెలిపించవచ్చు కదా. బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేదు కాబట్టి. రెండోది మేడం, ఇంకపోతే అవుననుకున్నా కాదన్నా వైఎస్ఆర్ గారి వారసులుగా ఇద్దరిని ప్రస్తావించవచ్చు మనం. ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారిని, 2 షర్మిలా గారిని ప్రస్తావించవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా గారిని ప్రస్తావించేటప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే లేదంటే ఆస్తుల పరంగా చూసుకున్నా కానీ ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, ఆయన విశ్వసనీయతను నమ్మారు, ఒక్క అవకాశం ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజలు ఎలా మోసపోయారో మనం చూసినాం మేడం. దాని రిజల్టే 11 సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రజలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వసనీయత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులకు మాత్రమే వారసుడు, ఆయన రాజకీయాలకి వారసుడు కాదు. అదే చెప్తాను మేడం. సో అని ప్రజలు నమ్మారు, ప్రజలతో పాటు నాయకులు నమ్మారు కాబట్టి ఈరోజు 11 వచ్చినాయి. ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారే అంటే ఒక్క షర్మిల గారు మాత్రమే ఉన్నారు. ఇందాక పెద్దలు అరుసుమణి గారు కూడా మాట్లాడతా షర్మిలమ్మ మెచ్యూర్ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలు ఆమె నమ్ముతున్నారు, ప్రజలకి ఆమె మీద విశ్వాసం ఉందని చెప్పి అరుసుమణి గారు చెప్పారు. ఎస్, ప్రజలు నమ్మారు. ఎవరైతే వైసీపీలో ఉన్న మా పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు, అలాగే నాయకులు కూడా నమ్మారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే అతను అవునన్నా కాదన్నా పార్టీలో అంటే ఏటువే వికెట్ పడిపోయిందంటే ఇలాంటి ఎన్ని వికెట్లు పడిపోతాయి ఫ్యూచర్లో. సో ఎంతమంది పార్టీ మారే ఛాన్స్ ఉంటాయి. ఇతనితో మొదలుపెట్టింది ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది షర్మిలమ్మను వస్తారు, కలుస్తారు. కలిసినంత మాత్రాన మేము మా పార్టీలోకి తీసుకున్నామని కాదు, ఇంకోటి కాదు మేడం. కాబట్టి ప్రజలు ఒక అర్థం చేసుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే దాన్ని కూడా అనుకుందాం, కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? బాగా క్యూరియాసిటీగా ఉంది. జనాలందరికీ క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు మా ముగ్గురు మీద ఎలిగేషన్ వేసారుగా, జ్యోతిష్యాలు చెప్పు బతకండి. సరే కాసేపు జ్యోతిష్యాలే చెప్పుకుంటాం మేము ముగ్గురు. మీరు చెప్పండి అసలు ఏం జరిగిందో, రియాలిటీ ఫ్యాక్ట్స్ మీరు చెప్పండి. ఈయన ఇంతకు ముందు మేడం జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే నిన్న కాక మొన్న ఐ థింక్ 1 year కూడా కాలేదు మేడం, 6 months బ్యాక్ 5 months బ్యాక్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చింది మాట్లాడారు. ఏమని మాట్లాడారు? చీర గురించి కూడా మాట్లాడారు. అంటే చూడండి, సో ఈ అన్నిటికీ క్షమాపణ చెప్పడానికి వెళ్ళాడు మేడం. మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాడంటే, తల్లి మమ్మల్ని క్షమించండి, మేము కావాలని చెప్పి మేము మా నోటికొచ్చింది మేము మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ స్క్రిప్ట్ వచ్చిందో యాజ్గా ఆ స్క్రిప్ట్ చదివాను. మీరు అక్కడ చూస్తే నేను ఒక పేపర్ అయిపోయిన తర్వాత 2వ పేపర్ తీసుకుని చదవడం మొదలు పెట్టాను. నిజంగా నా అంతా నేను చెప్పాలనుకుంటే పేపర్లు అన్ని పక్కన పెట్టి నేను చెప్తాను కదా. నేను అలా చెప్పుకున్న పేపర్లు చదివేటప్పుడు కూడా మీరు బాగా అతను చూస్తే మేడం అతను స్కెచ్తో అండర్లైన్ కూడా చేసుకున్నారు మేడం హైలైటర్తో. సో ఏ పాయింట్లు హైలైట్ చేసి చెప్పాలని మొత్తం ఎవ్రీథింగ్ చదువుకొని వచ్చి తాడేపల్లి నుంచి ఏ స్క్రిప్ట్ అయితే వచ్చిందో ఆ స్క్రిప్ట్ చదివాడు. ఈ రోజు అదే చెప్తున్నాడు శర్మకి, తల్లి మేము మా తప్పు లేదు, మేమేం చేయలేదమ్మా. ఆ రోజు తాడేపల్లి నుంచి ఏదైతే వచ్చిందో మాకు ఆర్డర్లు అయ్యే మేము చదివాను, ఇందులో మమ్మల్ని తప్పుగా చూడొద్దని చెప్పడం జరిగింది మేడం. మొదటిది. రెండోది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కూడా అతను నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిజాలు చెప్దాం అనేసరికి ఇందాక అర్చమల్ గారు అన్నట్లు బాబాయ్ కొట్లపోటు గుర్తుకొచ్చి చెప్పడం ఆపేశారు మేడం. అది కూడా డిస్కషన్ జరిగిందని మేము అనుకున్నాం. జరిగిందా లేదా మాకైతే ఇంకా సమాచారం రాలేదు మేడం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అలాగే అనుకుందాం, నిజాలు చెప్పినప్పుడు ఇప్పుడు షర్మిల గారు సునీత గారు కలిసి పోరాడుతున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళిద్దరికి తోడుగా జాయిన్ అయ్యి నిజాలు చెప్తారా, లేకపోతే ఎందుకు అని చెప్పి కేసు వీకెండ్ చేస్తారా? దాని లేదు ఉత్తి సారీ చెప్పడానికంటే 3 గంటలు సారీ అని 3 గంటలు చెప్పారు కదా, అందుకని ఏం జరిగింది ఇక్కడ మెయిన్ ఏంటంటే మేడం, ఎన్డీఏ మీద విజయసాయి రెడ్డికి కూడా కొంచెం నమ్మకం సన్నగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ మీద ఎందుకంటే ఎన్డీఏ కాపాడిద్ది అని చెప్పి ఆయన నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు, అసలు బాబాయ్ హత్య కేసు ఎలా ఉందో కొంచెం డిస్కస్ చేశారు. అలాగే ఇండైరెక్ట్ గా నేను అప్రూవల్ గా మారతాను కూడా చెప్పిన తర్వాత ఎన్డీఏ నుంచి ఎటువంటి స్పందన రాలా. అంటే ఎన్డీఏ విజయసాయి రెడ్డికి ప్రొటెక్షన్ ఇవ్వట్లేదని చెప్పి ఆయనకు అర్థమయ్యి షర్మిలమ్మ దగ్గరకు వచ్చాడు. నేను అప్రూవ్ గా మారదాం అనుకున్నానమ్మా, నాకు ఏం చేయాలండి, నాకు ఎవరు నమ్మట్లేదు. మా పార్టీలో చేరటం కాదు మేడం, మా పార్టీలో చేరాలి లేదని పెద్ద డెసిషన్ తీసుకుంటారు, అది నా పరిధిలో కాదు మేడం. సో ఈయన అప్రూవ్ గా మారే ఛాన్సెస్ ఉండే, అదైతే వాస్తవం.
సో జగన్ గారికి వ్యతిరేకంగానే వచ్చి జరిగిన విషయాలు చెప్పి సారీ చెప్పి ఏడ్చుకున్నాడు మేడం, ఏడ్చుకున్నారు. ఇందాక అన్నట్టు ఆయన జరిగిన బాధలు గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కొట్టాడు, 2029లో సీఎం గా జగన్ గారు అవుతారు అని అన్నారు. భారతమ్మ గారికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. మరి అదేంటి? అదే ఆయన అదే మేడం అక్కడ చెప్పడం మీ దగ్గరేమో ఏడిస్తే ఇలాంటివి పెట్టకూడదు కదా, వాళ్ళు దుర్మార్గులు రాక్షసులు, నేను నాశనం అయిపోయింది ఏళ్ల వల్లే అని పెట్టాలి కదా. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం విజయసాయి రెడ్డి గారు దగ్గరుండి చూశారు. ఎప్పుడు ఏ గొడ్డల పోటు ఉంటుందో ఇంకో పోటు ఉంటుందో ఇంకో పోటు ఆయనకి భయం ఉంది. మీరు ఆ ప్రెస్ మీట్ లో చూస్తే ఫస్ట్ ఆయన ఎవరు చెప్పాలంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ పేర్లు కానీ విజయమ్మ పేర్లు కానీ ఎక్కడైనా ప్రస్తావించారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరు అలాగే భారతమ్మ పేరు మాత్రమే ప్రస్తావించారు. ఇంకెవరు అసలు వీళ్ళుగా తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చాయని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు కదా. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? వీళ్ళకి చెప్పి ఇన్ కేసు వాళ్ళకి కనుక పోడితే మళ్ళీ ఈయన దగ్గర నుంచి మాకేదో బెదిరింపు కాల్ సంథింగ్ ఉంటాయని చెప్పేసి ఇంటికి వెళ్ళి పడి ఉంటాడు. తల్లి మీ పేరు చెప్పలేదమ్మా, మమ్మల్ని క్షమించండి, రాజశేఖర రెడ్డి గారు నేను చాలా విధియోని ఆయన పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో కూడా చెప్పేశారు అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తారా? వెళ్తారంటే డెఫినెట్ గా చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క శత్రువు కాదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మా శత్రువు కాదు, మా రాజకీయ ప్రత్యర్థి అంతే మేడం. రాజకీయం పరంగా ఆయనది వైఎస్ఆర్సీపీ పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రత్యర్థిగా మేము చూస్తాం కానీ శత్రువులాగా మేము చూడం. సెకండ్ వన్ ఇంకా పర్సనల్ లైఫ్కి వెళ్తే అవునన్నా కాదన్నా చంపిన విషయంలో వాళ్ళ అండదండలు అయితే ఉన్నాయని చెప్పి ప్రజలందరికీ తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ ఆధారంగా సిబిఐ ప్రొడ్యూస్ చేయలేదు. సో విజయసాయి రెడ్డి గారు అప్రూవ్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. సరే, అడ్స్మిల్లి గారు కాంగ్రెస్ వర్షన్ విన్నారు కదా, సారీ చెప్పడానికి వెళ్ళారట. సో భవిష్యత్తులో చెప్పండి. మనం ఏం చర్చించుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద విముఖతోటి వైరంతో వెళ్ళిపోయాడా అని ఆలోచించుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు క్యారెక్టర్ అంటే అసలు లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించండి. ఒకసారి సీఎం అవ్వాలనుకుంటే అయిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు ఎద్దు కూడా ఎక్కని వాడే ఏకంగా గద్దెక్కేసాడు. అంటే ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే అతను లైఫ్ టైం అచీవ్మెంట్. ఇప్పుడు అతనికి వస్తే కొండ పోతే వెంట్రుక అంటారు చూడండి వాళ్ళలో, అలాగా అతనికి కొత్తగా వచ్చేది పోయేది ఏమి ఉండదండి. ఆల్రెడీ కేసులు ముఖ్యమంత్రి అవ్వకముందే కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు. ఏకంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాఖ్యలు వినపడ్డాయి. ఆర్థిక నేరాలు ఉగ్రవాదం కంటే ప్రమాదం అని. అంటే అంతటి తీవ్రమైన నేరాల్లో ఇతను ఉన్నాడు. అలాగే ఇతను అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఇతను మంది మాగదులు, ఇతను బృందం, ఇతను ముఠా అంతా కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకున్నారు. అన్ని రకాలుగా రోజు 100 తప్పులు చేశారు. ఇతను కొత్తగా భయపడేది ఏమనుకుంటాడు? ఇప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఉంటే ఉన్నాడు పోతే పోను అనుకుంటాడు. అది విజయసాయి రెడ్డి నేను ఇలా మానేద్దాం అనుకుంటున్నానంటే మానే అని ఉంటాడు అంతే సింపుల్ గా. అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ ఏం వాక్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు అంతే సింపుల్ గా. ఇక్కడ అతను అప్రూవర్ గా మారుతాను, లేకపోతే అప్రూవర్ గా మారపోతే ఏమవుతుంది? ఇతను అప్రూవర్ గా మారపోయినా ఆల్రెడీ ఆ నేరాలన్నీ వాళ్ళకున్న వెసులుబాటు చట్టంలో ఉన్న లొసుకులు ఆధారంగా జాగు చేస్తున్నారు. కానీ వాళ్ళ కేసులన్నీ కూడా ఆల్రెడీ పూర్తిగా పేటముడు వేసుకుని ఉన్నాయండి. ఎలా తప్పించుకోగలుగుతారు వాళ్ళు? ఇప్పుడున్న ప్రభుత్వాలు కొల్లేరా చేసి దాని మీద శ్రద్ధ పెడితే వీళ్ళు మొత్తం లాభం ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళ అదృష్టం ఏంటంటే ఈ దేశంలోని వ్యవస్థలో పొలిటికల్ అంతా కూడా కరప్టెడ్ అయిపోయినాయండి, అంతా కూడా పొల్యూట్ అయిపోయినాయి. ఇటువంటి వాళ్ళ చేతిలో డబ్బు ఉండటం వల్ల వీళ్ళు ఆడిందాట పాడింద పాట అత్యంత ప్రభావశీలు అయిపోయి ఉన్నారు. వీళ్ళు చాలా ప్రభావవంతంగా ఉన్నారు. ఎందుకంటే ధనం మూలకం మనిషిని నడిపించే ఇంధనం ధనం కాబట్టి వీళ్ళు ఎవరైనా నడిపించగలుగుతున్నారు. ఇది 50 కిలోమీటర్ 100, 100 కిలోమీటర్ 1000, 1000 కిలోమీటర్ 1,00,000, 1,00,000 కిలోమీటర్ 10, 10 కిలోమీటర్ కోటి, కోటి కిలోమీటర్ 100 కోట్లు ఎవరినైనా వీళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర లెక్క పెట్టడానికి కూడా లేనంత సంపద దోచేసుకున్నారు వీళ్ళు. ఏ ఆట ఆడినా వీళ్ళు ప్రతి అడుగు. మాటకే వద్దాము, చాలా ప్రభావితవంతమైన వాళ్ళు. సరే వెళ్ళిపోమని జగన్ గారు అన్నారని అనుకున్నప్పుడు A to Z తెలిసిన వ్యక్తి ఆయనకి ముప్పు ఎందుకు అవుతారు? డెఫినెట్ గా ముప్పేనండి. అతను ప్రతి అడుగు ప్రతి అంశం ఇతను తెలుసు. ఎందుకంటే ఇతను స్కెచ్ ప్రకారమే కదా అతను ప్రతి దాంట్లో ప్రతి నేరంలోనే ఇతను భాగస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేద్దాం అనుకున్నాడు అనుకోండి, దానికి ఎలా దారి ఉంది, ఎక్కడికి ఏ గోడ కనవేయాలనేటువంటిది విజయసాయి రెడ్డి చెప్తే ఆ కనం నుంచి దూరేది తప్పుకొచ్చాడు అతను. కాబట్టి ఇద్దరు కూడా తోడుదోమలు కదా. కాబట్టి ఆ విషయంలో
ఖచ్చితంగా ఇతను చెప్పడం తోడు దొంగ కాబట్టి అప్రూవల్ గా మారే ప్రశ్నే ఉండదండి. ఇతను మారడు. ఉమ్, ఎందుకు మారుతాడు? వీళ్ళు ఏంటంటే ఒకవేళ మన ఇందా గురుమూర్తి గారు అన్న దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఏంటంటే ఉమ్హు, సరే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు ఇలాంటివి చేసుకున్నావు, నువ్వు కొంచెం కొన్నాళ్ళు పోయి బయటకు పోయి ఆరోపణ కాల్ తీసుకు ఎలాగా నీకు బూట్ పాలిష్ పని అప్ చెప్పాను కదా ఢిల్లీలో, ఇంకా గట్టిగా బూట్ పాలిష్ చేయని చెప్పుంటాడు. ఇది ఎంత నీచంగా మాట్లాడచ్చండి. అసలు ఈ సమాజంలో తిరగడానికి అర్హతలేని మనుషులు వీళ్ళు. మేము ఇంకా మన మనుషులుగా చూసి వాళ్ళ గురించి చర్చించుకునేటువంటి దురదృష్టకరమైన దరిద్రం పట్టింది మనకి. ఎలాంటి మనుషులు ఉండేళ్ళు ఈ సమాజంలో తిరిగి కరెక్టే. కానీ రాజకీయంగా ఇలా ఉన్నప్పుడు ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది కదా, ఎక్కడో ఏదో జరిగేదానికి ఇంకొక పరిణామం జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయంలో ఏది కొట్టిపారేయలేం కదా. కాబట్టి ఒకరితో ఒకళ్ళు భేటీ అయినప్పుడు, లేదా ఒక రాజీనామా జరిగినప్పుడు, లేదా వాళ్ళకున్న గత ట్రాక్ రికార్డుతోటో వాళ్ళు మాట్లాడిన విషయాలు, లేదా ఇద్దరు పరస్పరం దెబ్బలాడేసుకుని మాట్లాడేసుకున్నప్పుడు వాళ్ళిద్దరే కూర్చుని భేటీ అయినప్పుడు అంత తేలిగ్గా కొట్టిపారేయలేం కదా. ఇప్పుడు షర్మిల గారితో ఇతను ఖచ్చితంగా ఏదో ఓ మాట మాట్లాడుకుంటాడండి. ఏమైందంటే ఆమె రాజకీయంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ట్రై చేయి, ఇటు పక్క నాయకులు, ఎందుకంటే మీ అన్నని నన్ను దాన్ని కాపాడాల్సింది నువ్వే, నీ ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే ఆయన్ని సరి చూసుకుందాం, నీకు కావాల్సింది రప్పించి ఏర్పాటు చేస్తాను, డోంట్ వరీ అని చెప్పుంటాడు. అంటే ఖచ్చితంగా చెప్పుంటాడు. జగన్ గారు దూత అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతని నుంచి ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోవడం అనేటువంటి జగన్ కి లోపల వాళ్ళకి ఏం ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కానీ బయట ప్రపంచానికి ప్రజలకు ఏం మెసేజ్ పోతుందంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నాడు, ఏటుగా ఉన్నవాడు, తోడు నీడగా ఉన్నవాడు వెళ్ళిపోయాడంటే పార్టీ పరంగా చాలా పెద్ద డామేజ్ అండి. అది పూడ్చుకోలేని ఓటు. కానీ ఈ లోపల అంతర్గతంగా వాళ్ళందరూ ఒకటే మూట కాబట్టి ఈ విషయంలో అతను మీ అన్ననే కొంచెం వదిలిపెట్టి వెసులుబాటు నువ్వు రాజకీయంగా నిలబడు, నీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటాం, రేపొద్దున నువ్వు పుంజుకుని రేపొద్దున యూపీఏ గవర్నమెంట్ వచ్చిన నువ్వు కీలకం అవుతావు కాబట్టి మా అందరి నువ్వు అండగా నిలబడాలనేటువంటిది ఎందుకైనా మంచిదని చెప్పి ఆవిడ చెప్పినా చెప్పకపోయినా ఈ ఉద్దేశం ఉంటుంది వాళ్ళ మనసులో. ఎందుకంటే ఆ ఒడ్డు కాకపోతే ఈ ఒడ్డు అన్నట్టు. ఇప్పుడు ఎన్డీఏ లేదనుకోండి, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా యూపీఏ గవర్నమెంట్ వచ్చిందనుకో, రేపొద్దున వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి చూస్తారు. ఎన్నాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి రక్షణ పొందారు, ఎప్పటికీ కూడా వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి ఉంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా బహిరంగంగా ఇవాళ డైరెక్ట్ గా చేయకపోయినా ఆ స్మెల్ ఇంకా ఉంటది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి డెఫినెట్ గా కాపాడేవాళ్ళు, అందులో అనుమానమే లేదు. గురుమూర్తి గారు, సో ఫైనల్ గా ఒక కంక్లూడింగ్ తీసుకుందాం. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినా తొలినాళ్లలో కూడా విజయసాయి రెడ్డి గారు ఒకటే మాట అనేవారు, ఇది ఎన్నాళ్ళు ఉండదు అని. జగన్ గారు కూడా అలాంటి స్టేట్మెంటే ఇచ్చేవారు. 1, 2 మాకు రాజ్యసభలు చాలా ఉన్నాయని కాసేపు అన్నారు, లేదా కాసేపు జమిలీ వస్తుంది, ఇది 2 ఏళ్లకు మించి ఉండదు అని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే సడన్ గా ఈయన వచ్చేయటం, రాజీనామా చేసేయటం, నాకు మోదీ గారు షా గారు చాలా వెన్నుదన్నుగా ఉన్నారని ఆయనకి థ్యాంక్స్ చెప్పేయటం, ఇన్ని పరిణామాల్లో జరిగిన తొలి పరిణామం ఇది మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలలకి. దీన్ని మీరు సీరియస్ గా చూస్తున్నారా? ఇది ఒక జగన్నాటకం. ఈ జగన్నాటకంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఇందాక మా గురువు గారు శ్రీనివాసరావు గారు చెప్పారో, ఏది చేయాలన్నా కూడా ఈయన యొక్క డైరెక్షన్ తోనే జరుగుతూ ఉంటది. ఇప్పుడు కూడా ఈయన యొక్క డైరెక్షన్ లోనే ఒక కథ రాసుకున్నాడు, మళ్ళీ కొత్త ఇది తెరదీశారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఏది చెప్తాడో అది చేయడు. ఇప్పుడు కూడా అంతే. ఇది వ్యవసాయం, నేను రిటైర్మెంట్ అన్నాడు, అవి వదిలేసి మళ్ళీ రాజకీయాలు మొదలెట్టాడు. కాబట్టి ఒకటి తెలుగుదేశం ఆటుపప్పుడు ఎదుర్కొన్నటువంటి పార్టీ, నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి పార్టీ. మొన్న 5 సంవత్సరాల్లో అసలు ఈ పార్టీ ఏముండదు అని ఎంతో మంది మాట్లాడినటువంటి పరిస్థితులు. ఎవరిని మాట్లాడినా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ పార్టీని ఎవరో కూడా ఏం చేయలేరు. ఎందుకంటే కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం వెన్నుదన్నుగా ఉంటాం. ఎవరెన్ని డ్రామాలు వేసుకున్నా, ఎవరెన్ని నాటకాలు ఆడినా, ఎవరెన్ని సృష్టించాలనుకున్నా ఇది జరిగే పని కాదు. ఎందుకంటే నిజంగా విజయసాయి రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి అయితే రాలా. వస్తే ఏమయ్యేది, మళ్ళీ సాక్షిలో నారాసుర రక్త చరిత్ర 2 అని వచ్చేది. కాబట్టి ఇది నేను ఖచ్చితంగా చెబుతున్నా, ఇది ఒక నాటకం, జగన్ నాటకం. ఈ నాటకంలో పాత్రధారి విజయసాయి రెడ్డి. ఎవరెన్ని చేసినా తెలుగుదేశం అనేది మహానుభావుడు ఎన్టీఆర్ గారి పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎప్పటికీ శాశ్వతం అని నేను తెలియజేస్తాను. నాగార్జున, కంక్లూడింగ్ ప్లీజ్. అంటే
ఏం చెప్తారు దీన్ని మీరు? ఆయన చూస్తేనేమో బెంగళూరులో ఉంటారు, సరే ఎక్కడ అఫీషియల్ గా ఏ ఫోటోలు రావు, డికే శివకుమార్ గారిని కలిశారు లేదండి ఇలా వార్తలు తప్పేం లేదు. ఇక్కడ ఈయన చూస్తేనేమో వచ్చి మీరు తిట్టుకున్న వాళ్ళందరూ మీతో భేటీ అవుతూ ఉంటారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు? మేడం, విజయసాయి రెడ్డి గారితో భేటీ అయినంత మాత్రాన మనం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కైనట్టు లేదంటే పొత్తున్నట్టు కాదు మేడం. ఒకటి అది మనం గుర్తుంచుకోవాలి. రెండు ఏంటంటే అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు ఫ్యూచర్లో షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు గాలి మావైపోయింది. రేపు ఫ్యూచర్లో అవుననుకున్నా కాదన్నా 29లో షర్మిలమ్మ పోటీ చేసింది. అయితే ముఖ్యమంత్రి కానీ లేదంటే అపోజిషన్ లీడర్ కానీ అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇది ముమ్మారి తథ్యం. ఎందుకంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారని చెప్పి మనకు క్లియర్గా ఇప్పటికీ అర్థమైంది. జనాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తున్నారు. ఏటు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని షర్మిలమ్మ గెలవటం కూడా ఇదే ఒక నిదర్శనం కూడా మనం చెప్పవచ్చు మేడం. అవుననుకున్నా కాదనుకున్నా రాజకీయంలో రేపు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. బీజేపీ అని సోషల్ మీడియాలో తిరుగుతోంది మేడం. లేదు, అతను కలిసినంత మాత్రం మేము పార్టీలో తీసుకున్నట్టు కాదు మేడం, అది మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ జగన్ గారు దూతగానా బాధితుడా వ్యతిరేకమా? వ్యతిరేకం అంటే బాధితుడు ఇంకా చెప్పాలంటే అవునన్నా కదా ఆయన బాధితుడే. సో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాకపోతున్నాయి అని ఆయన కూడా విశ్వసించారు మేడం. ప్రజలు కూడా విశ్వసించడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా థ్యాంక్ యూ నాగార్జున గారు, గురుమూర్తి గారు, అర్చమిల్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.